సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను ఇలా అన్నీ పెట్టుకునేసరికి మీకు బాగా అర్థమైపోయింది కదా ఏంటి అని అంటే, చక్కగా మనం రోటి పచ్చళ్ళు, ఏ పచ్చళ్ళకి మిక్సీ లేదా మీ ఇంట్లో అనొచ్చేమో, కానీ పచ్చడి ఎప్పుడు కూడా రోలు ఈ రోకలితోటి చేసుకోవాలి. కారణం ఏంటి అని అంటే, ఆడవాళ్ళు తెల్లవారి లేవంగానే రోలుని కనుక కడిగినట్టయితే శివలింగాన్ని కడిగినట్టు ఈ రోకలి గౌరీదేవితోటి సమానం. అందువల్ల నిద్ర లేవంగానే చక్కగా స్నానం చేసి స్టవ్ దగ్గరికి వచ్చి స్టవ్ శుభ్రంగా కడుక్కుని ముగ్గు పెట్టుకున్న తర్వాతనే ఏదైనా పని మొదలు పెట్టాలి. ఆ రోజు పచ్చడి చేసుకున్నా చేసుకోకపోయినా రోట్లో మాత్రం నీళ్లు పోసి శుభ్రంగా ఇలా కడగాలి. ఊరికి ఇలా పోసి ఇలా అండం కాదు, రోట్లో ఇలా నీళ్లు పోసి శుభ్రంగా రోలంతా కడగాలి. కడిగిన తర్వాత రోకల్ని కడిగి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత రోట్లో పచ్చడి చేసుకుంటే, ఇది నేను ఆధ్యాత్మిక విషయం చెప్తున్నానని అనుకోకండి, దీనిలో వైజ్ఞానిక విషయం ఏంటో తెలుసా? ఈ రాయికి ఈ చెక్కకి ఇవి రెండిట్లో కనుక ఇలా దంచినప్పుడు ఒక ఫ్రిక్షన్ వస్తుంది. ఈ అయస్కాంత తత్వం ఏమవుతుందంటే శరీరంలో ఉండేటువంటి నాడులన్నీ కూడా ప్రజ్వరిల్లుతాయి. మనకి 72,000 నాడులు ఉంటాయి. ఈ 72,000 నాడులకి ఎక్కడైనా మనకి ఓపెన్ అవ్వాలి అని అంటే ఈ రోట్లో వేసుకున్న పచ్చడి కనుక తిన్నట్టయితే బాగుంటుంది. ఇదొక విషయం. రెండవది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఆహారంలో పచ్చడి చాలా ముఖ్యమైనది, కానీ నిలవ పచ్చళ్ళు తినకూడదు. నిలవ పచ్చళ్ళు తింటే బీపీ షుగర్లు పెరగడమే కాకుండా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవన్నీ కాకుండా మనకి ఆరోగ్యంగా ఉండాలంటే చక్కగా మనం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు వాడుకుంటూ కనుక పచ్చళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఇవాళ గొప్ప విషయం ఏమిటి అని అంటే, ఆకుకూరలతోటి పచ్చళ్ళు ఒక సిరీస్ లాగా చేసుకుంటాం మనం. అందరికీ పచ్చళ్ళు అంటే ఏదో బెండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి కాదు, ఆకుకూరతో కూడా పచ్చళ్ళు చేయొచ్చు. ఏ ఏ ఆకుకూరలతో చేస్తామో మీరు ప్రతిరోజు మా ఎపిసోడ్ చూస్తూ ఉండండి. అన్ని రకాల ఆకుకూరలతోటి పచ్చడి చేస్తాం. ఆకుకూరలతో పచ్చడి చేస్తే ఎలా ఉంటుందో చేసుకుంటూ చెప్దాం మనం, సరేనా? చక్కగా చూడండి నేను ఎలా చేస్తున్నానో. ధనియాలు, ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు, ఇంగువ, నూనె, వీటన్నిటితో పాటు పోపుల డబ్బా. చూసారా, ఇది అసలు సంగతి. పోపుల డబ్బా అనేది ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటిది. చూడండి, దీనిలో ఏమేమి ఉన్నాయంటే మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, నువ్వులు, ఆవాలు, మెంతులు, పసుపు. ఇప్పుడు మనం పచ్చడి చేసుకోవాలంటే మొట్టమొదటిగా పోపు వేయించుకోవాలి. ఆ పోపు ఏంటి? పోపు అంటే తిరగమాత. ఎలాగ వేయించుకుంటాం ఏంటి అంటే, చక్కగా నూనె వేసేసుకుని కనీసం ఒక 2 స్పూన్లన్నా వేసుకోవాలి. వేసుకోకపోతే ఎండుమిరపకాయలు కూర వచ్చేస్తుంది మనకి. చక్కగా ఎండుమిరపకాయలు తీసుకుని చూడండి, ఇలా కప్పు నిండా ఎండుమిరపకాయలు తీసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చూసారు, అప్పుడే కూర వచ్చేస్తుంది. దీనిలో ఏం చేయాలి అంటే ధనియాలు వేయాలి. ధనియాలు అంటే ప్రతిదానికి స్పూన్ పెట్టకూడదు. పచ్చళ్ళు చేసేటప్పుడు చక్కగా ఇట్లా గుప్పెడితో తీసుకోవాలి, ఇలా చల్లాలి. ఎందుకంటే బాగా వేగుతాయి. ఇలాగా చూసారా, చిటచిటలాడుతున్నాయి. దాని తర్వాత ఏం చేయాలి అంటే, ఇప్పుడు దీనిలో ఏమేమి వేస్తానో చూడండి. తీసుకుని కొంచెం నువ్వులు, ఆవాలు, మెంతులు, అన్నిటికీ ఒక సగం స్పూన్ చాలు, ఎక్కువ వేసుకోకర్లా. అలాగే మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, చూసారా, అన్నీ వేసేసుకోవాలి. ఇట్లా లాస్ట్లో ఏం చేయాలి అంటే, వేగిన తర్వాత చూపిస్తా ఏం చేయాలో. పోపుకి ఇలా వేసినప్పుడు ఏమవుతుంది అంటే తొందరగా వేగుతుంది. చింతపండు ముందే నానబెట్టుకోవాలండోయ్, పచ్చళ్ళు చేస్తున్నాం కదా అనుకొని అలాగే చేసేసుకోవడానికి లేదు. చక్కగా చింతపండు నానబెట్టుకుంటే రోటి పచ్చడి కదా, సులభంగా చేయడానికి ఉంటుంది. అంటే ఏంటి అర్థం? చిటచిటలాడింది అంటే వేగింది అని అర్థం.
ఇప్పుడు మన ఈ ఆకుకూరలతో పచ్చళ్ళు ఎందుకు? ఇంట్లో మనకేం బెండకాయలు లేవా, లేకపోతే బెండకాయ పచ్చడి చేయొచ్చండోయ్, దొండకాయ, టమాటా, చక్కగా అవన్నీ కూడా చేయొచ్చు. కానీ ఆకుకూరల్లో ఇవాళ మనం చేసే పచ్చడి ఏంటో కూడా నేను చెప్తాను. ఇప్పుడు మీకు మొత్తం పచ్చడికి వేయించుకొని ఇవ్వండి, అప్పుడు మీకు పచ్చడి ఏంటో చెప్తా. ముందే చెప్పేసాను అనుకోండి, నాకు తెలుసులేండి అని టక్కన ఆపేస్తారు మీరు. అలా కాదు, అమ్మ ఏం చేస్తుందో చూడాలి కదా మీరు అందరూ. చక్కగా చేసిన తర్వాత ఇప్పుడు ఇంగు కూడా వేసుకోవాలి ఇందులో. ఇలా ఇంగు వేసేసుకుంటే ఆహా ఎంత మంచి వాసన వస్తుంది కదా, బాగుంది చక్కగా. ఇంకా స్టవ్ కూడా ఆపేసుకోవచ్చే. ఇప్పుడు మనం ఏం పచ్చడి చేస్తున్నామంటే కొత్తిమీర పచ్చడి. చక్కగా కొత్తిమీర పచ్చడి ఎందుకు అంటే కొత్తిమీరలో మనకి చక్కటి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి ఎముకలు ఏవైతే ఉంటాయో అవి బాగా గట్టిగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఎముకలన్నీ గట్టి పడాలన్నా కొత్తిమీర బాగా తినాలి. ఇంకా దానికి తోడు శరీరంలో నీరు ఎక్కువగా ఉన్న వాళ్ళకి నీరంతా కూడా లాగేస్తుంది కొత్తిమీర పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అన్నంలో తినచ్చు, చపాతీలో, పుల్కాలో, ఇడ్లీలో, దోశలో, దేనిలో అయినా తినడానికి బాగుంటుంది. పొద్దున్నే చేసేసుకున్నామంటే అన్నిట్లో వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్న తర్వాత చింతపండు చక్కగా ఇలా నానబెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర చక్కగా సన్నగా తరిగేసి ఇలాగా చక్కగా దీన్ని ఏం చేయాలంటే దీన్ని వేయించక్కర్లా. ఎందుకంటే ఇది వేయించామనుకోండి దీనిలో ఉండే సారం అంతా పోతుంది. అందుకని ముందే శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకొని ఏం చేయాలంటే శుభ్రంగా పోపు అంతా మన దీనిలో బాగా చక్కగా దంచేసుకుంటాం కదా, లాస్ట్లో దీన్ని వేస్తాం. చూస్తూ ఉండండి చక్కగా. ఇవాళ మనం చేసే పచ్చడి ఏంటి అంటే కొత్తిమీర పచ్చడి. ఇప్పుడు మనకి చక్కగా వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని రోట్లో వేసుకుని దంచుకుందాం. ఇప్పుడు మనం చక్కగా రోల్ రెడీ అయిపోయింది, రోకలు కూడా రెడీ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో ఇది వేసేద్దాం. చూసారా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండు ఉంది కదా, ఇప్పుడు దీన్ని చక్కగా కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకోవాలి, అయితే కళ్ళల్లో పడుతుంది. ఏదో అమ్మ చెప్పింది కదా రోలు పచ్చళ్ళు అని చెప్పి రోటి పచ్చళ్ళు అని కళ్ళల్లో వేసుకునేరు. చూడండి ఎంత బాగుందో, పచ్చి వాసన వస్తుంది చక్కగా. చాలామంది దీన్ని కూడా వేయిస్తారండి. వేయించకండి, కొత్తిమీర స్టవ్ తగిలించకండి, ఎందుకంటే పచ్చి దానిలో ఉన్నంత బలం వేయిస్తే ఉండదు. ఆహా, ఇప్పుడు ఏం చేయాలో తెలుసా, దీనిలో కొంచెం అంత పసుపు, కొంచెం, ఎందుకంటే పసుపు ఎప్పుడు కూడా యాంటీబయాటిక్. ఈ పసుపు ఇలా వేసుకోవాలి. నేనేం చెప్తున్నా, ఆకుపచ్చ గ్రీన్ కలర్లో, ఎల్లో అంటే పసుపు, ఎండుమిరపకాయలు అంటే రెడ్. చూసారా, కలర్ఫుల్గా ఉండే పచ్చడి. అన్నిట్లో మనము ఒక అందం చూడాలండి, ఎలా పడితే అలా చేయకూడదు. చూడండి చక్కగా చేత్తో ఇలా అనుకుని ఇలా చేసిన తర్వాత ఇలా తీసి రోటి మీద ఇలా పెట్టాలి. ఇలా పెట్టాకనే తీసి ఇవ్వాలి, లేకపోతే క్షీణమట. అందుకని ఎలా పడితే అలా రోటి పచ్చళ్ళు పెట్టకూడదండి. చక్కగా రోట్లో ఇట్లా పచ్చడి చేసి, మగపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి వాళ్ళకే ఫస్ట్ పెడతారు, దాని తర్వాతే ఆడపిల్లలకు పెడుతుంటారు. అయితే ఏమిటమ్మా అంటావేమో, ఏలా శివుడు పార్వతి కదా, వాళ్ళ కొడుకు ఎవరు, వినాయకుడు. మగపిల్లలేమో వినాయకుడిగా చూస్తాం, గౌరీదేవి చేత్తోనే ఉంది కదా అని. అంతే, వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఏం లేదమ్మోయ్. మళ్ళీ అలా అనేరు నన్ను, అలా ఏం అనకండి. చక్కగా అమ్మ పచ్చళ్ళు అంటే ఏమనుకుంటున్నారు, కాస్త హాయిగా ఒక గిన్నె తీసేసుకుని, మళ్ళీ దీనికి ఇంకొకటి ఉంది తెలుసా, పోపు వేసుకుంటాం మళ్ళీ. చక్కగా గరిటె పోపు ఉంటుంది తెలుసా. ఏం చేస్తామంటే మొత్తం అయిపోయాక, పచ్చడి అంతా అయిపోయాక తీసుకుని గిన్నెలో పెట్టుకున్నాక మళ్ళా స్టవ్ వెలిగించి చక్కగా ఏం చేస్తామంటే వేడివేడి నూనె కాచి పోపు వేస్తాం. ఎందుకు అంటే రుచికి రుచి ఉంటుంది. చూసారా కొత్తిమీర పచ్చడి, ఎప్పుడైనా మీరు ఇలా చేసుకున్నారా? కొత్తిమీర పచ్చడి చూసారా ఎంత బాగుందో. ఇలా వేసుకుని ఎంత బాగుంది, కలర్ఫుల్గా లేదు, ఆకుపచ్చగా, ఎరుపుగా,
కొంచెం పసుపుగా ఎంత బాగుంది కదా. దీనిలో మనమేమో కొంచెం గరిటె తిరగమాత అంటాం దాన్ని. చక్కగా వేడి నూనెలో ఆవాలు చిటచిటలాడుతూ ఉంటే ఆ వేడి నూనె కొంచెం దీనిలో వేస్తే ఏమవుతుందంటే పచ్చడి 2 రోజులు ఉన్నా పాడవదు, రుచికి రుచి ఉంటుంది, బాగుంటుంది. చూసారా, కొత్తిమీర పచ్చడి చేతితోటే తీసి చక్కగా ఇందులో వేయాలి. అబ్బో చెయ్యి మంట పుడుతుందండోయ్ అని స్పూన్ పెట్టి తీయకూడదే. రోటి పచ్చడి అంటే చక్కగా ఇలా తీయాలి. కొత్తిమీర పచ్చడి రెడీ. మన సుమన్ మామ్ ప్రేక్షకులందరికీ కూడా ఈ కొత్తిమీర పచ్చడి బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ దేనిలో వేసుకోవాలి? వేడి అన్నంలో, లేదంటే దోశలో. ఎర్ర దోశలు చేస్తారు కానీ మీకు ఎర్ర దోశలు కూడా చేసి చూపిస్తా. ఆ దోశల్లో బ్రహ్మాండంగా ఉంటుందండోయ్. జొన్నల దోశలు, అటుకుల దోశలు, వాటిల్లో చాలా బాగుంటుంది. చక్కగా మీరు కూడా చేసుకోండి.